ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రెడ్ బుక్ రాజ్యాంగంలో మరో నెత్తటి పేజీ. నంద్యాల జిల్లాలో పచ్చ రాక్షసులు అత్యంత కిరాతకంగా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతను హతమార్చారు. ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత బోయ రమేష్ నాయుడిని టీడీపీ గూండాలు క్రూరంగా హత్య చేశారు. మీదివేముల గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ బలంగా ఉండటానికి కారకుడు కాబట్టే రమేష్ నాయుడిని పొట్టన పెట్టుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎన్నడూ ఎవ్వరికీ హాని చేయని రమేష్ను పాశవికంగా హత్య చేయటంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటోంది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టున్న గ్రామాలపై దృష్టి సారించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసిన బలమైన నాయకులను టార్గెట్ చేసుకుని హింసాకాండలకు తెగబడుతున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని మీదివేముల గ్రామంలో మాజీ ఎంపీటీసీ బోయ రమేష్ నాయుడిని టీడీపీకి చెందిన గుండాలు బండరాతితో తలపై మోది హతమార్చారు. రమేష్ నాయుడు వంటి నేతలను లేపేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనమవుతుందన్న లక్ష్యంతోనే టీడీపీ నాయకత్వం ఈ హత్యలను ప్రోత్సహిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. హత్య గురించిన సమాచారం అందగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటిసాని రాంభూపాల్ రెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు గ్రామాన్ని సందర్శించారు. మృతుడు బోయ రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. టీడీపీ నేతలు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలోనే ఇలా హత్యలు చేసుకుపోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇంతకు ముందు కూడా ఒక 3 సంవత్సరాల కింద అతని ఇంటి మీద పోయి కూడా దౌర్జన్యం చేయడం జరిగింది. ఆ రోజు పోలీసు వాళ్ళు కూడా కేసులు పెట్టి చేయడం జరిగింది. కానీ పూర్తి ఈ గ్రామంలో మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టున్న గ్రామం. ఇంత వేవులో కూడా ఈ గ్రామంలో వైఎస్ఆర్సీపీకి మంచి మెజార్టీ రావడం తెలుగుదేశం నాయకులు ఈ ఊళ్ళో వాళ్ళు జీర్ణించుకోలేకపోవడం. ఆల్రెడీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద వాళ్ళ ఇళ్ల మీద కూడా దాడి చేయడం జరిగింది. ఆల్రెడీ ఆ కేసు కూడా రిజిస్టర్ కావడం జరిగింది. రమేష్ నాయుడి భార్య ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మీదివేముల గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ లీడరు బోయ రమేష్ నాయుడు ఎక్స్ ఎంపీటీసీని కొంతమంది చంపినారని మాకు ఫిర్యాదు అందింది. అయితే ఈరోజు మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడం రామాంజనేయులు మరియు ఇంకా 5 మందిపై మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదును ఎఫ్ఐఆర్ నమోదు చేయడమైంది. రమేష్ నాయుడికి గ్రామంలో చాలా మంచి పేరే ఉందని, ఎవ్వరితోనూ గొడవలు పడే రకం కాదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందంటున్నారు పోలీసులు. అటువంటి రమేష్ను ఎందుకు హత్య చేశారో త్వరలోనే తేలుస్తామని వారంటున్నారు. ప్రస్తుతానికైతే యాక్చువల్లీ మృతుడు విలేజ్లో కూడా ఎవరితోనూ గొడవలో పడిన రికార్డు కానీ గత క్రిమినల్ రికార్డు కానీ ఎటువంటిది లేదు. అయితే దాని మీదనే లోతైన దర్యాప్తు చేస్తున్నాము. ఎందుకంటే ఏ మోటివ్ అనేది ప్రస్తుతానికైతే ఇంకా బయటపడలేదు. అది త్వరలోనే దాన్ని ఫైనలైజ్ చేస్తాం. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి హవా వీచిన మీదివేముల గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే ఆధిపత్యం. దీన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. కూటమి దుష్టపాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వెన్నుపోటు కార్యక్రమాన్ని కూడా మీదివేముల గ్రామంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ ఉక్రోషంతోనే రమేష్ నాయుడి పేరును రెడ్ బుక్ లో చేర్చి ఈ రాక్షస హత్య చేసి ఉంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.